ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ జగనన్న కాలనీకి వెళ్ళే మార్గం ఇది. ఇక్కడ మనం చూస్తే నీరు అయితే మాత్రం ఇక్కడ రోడ్డు పైనే ప్రవహిస్తుంది. ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది కాలువకి అడ్డగా. అక్కడి నుంచి విద్యార్థులు కానీ లేకపోతే ఇక్కడి నుంచి కాలనీ వాసులందరూ కూడా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ మార్గం ద్వారానే వెళ్తుంటారు. వాహనాలు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఆ వాహనాలన్నీ ఆపేసిన పరిస్థితి. ఇక్కడ ఏంటంటే మామూలుగా అయితే కొంచెం లోతు వస్తే పాదాల వరకునో మోకాల వరకునో వస్తుంది, కానీ ఈరోజు చూస్తే ప్రవాహం అనేది గుండు లోతు వస్తుందని కూడా చెప్తున్నారు. విద్యార్థులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా వ్యాపారస్తులు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు అత్యవసర పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. మనం ఇక్కడ చూస్తే ఇది పిఠాపురం నియోజకవర్గంలో ఇక్కడ చెప్పాలంటే చేబ్రోల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ఉందో దానికి చాలా సమీపం. రోజు ఇదే మార్గం, అంటే ఇది మెయిన్ రోడ్, మన చూస్తే బైపాస్ నుంచి లోపలికి వచ్చే రోడ్డు అన్నమాట. ఇది కాకుండా బైపాస్ నుంచి వెళ్తూ ఉంటారు నిత్యం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి. అదే మార్గంలో అతి చేరువలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతవాసులకి గత ప్రభుత్వం ఇళ్ళు ఇచ్చినప్పటికీ కూడా ఈ రోడ్డు మార్గం బాగోక సరైన వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. జగనన్న ప్రభుత్వం గత 3 ఏళ్ల క్రితం 38 ఎకరాల 48 సెంట్లతో ఇక్కడ 2000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇళ్ల స్థలాలు అంటే ఇచ్చారు, కానీ కనీస మౌలిక సదుపాయాలు లేకుండా వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ కాజ్వే మన వెనకాల చూస్తున్న శుద్ధగడ్డ మీద ఉన్న కాజ్వే మధ్యలో ఆల్రెడీ చిందరవందరగా అయిపోయింది. ప్రస్తుతం కాజ్వే నుంచి గుండె లోతు ఎత్తులో నీరు ప్రవహిస్తుంది. ఇందాక మనం జగనన్న కాలనీకి వెళ్ళే మార్గం ఏదైతే ఉందో అది చూసాం. అక్కడి నుంచి అయితే వెళ్ళడానికి మార్గం లేదు, వేరే ఒక మార్గం ఉందన్నారు. ఇక్కడ మనం చూస్తే ఇది రైతుల యొక్క బాట. ఈ బాట ద్వారా మనం అయితే జగనన్న కాలనీకి వెళ్ళాలి. అమ్మ, మీరు జగనన్న కాలనీలో ఉంటారా? ఇప్పుడు మరి అక్కడ అటువైపు నుంచి ఏమీ రావడానికి లేదు కదా, ఇలాగే నడుచుకుంటూ వచ్చారా? అవునండి, అట్టించి బాగా ఎక్కువ వాటర్ ఉందండి. ఇటు నుంచి చాలగొట్లు అంటే ఉందండి, అది ఆరంట వస్తున్నాం. అంటే మీకులాంటి మహిళలు ఎలా రావాలంటే ఇబ్బందే కదా? ఇబ్బంది అండి. ఇప్పుడు పిల్లలకు బాగపోయినా పెద్దోళ్ళకి బాగపోయినా వెంటనే రావాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి. అది పగల టైం అయితే పర్లేదండి, వెళ్ళండి. పగల టైం అయితే పర్లేదు, రాత్రులు అయితే ఇంకా కష్టం. రాత్రులు అయితే కష్టం అండి. 5:30 అయితే రానివ్వట్లేదండి నిన్న నుంచి. పెద్దోళ్ళ పిల్లలు స్కూల్ నుంచి వచ్చి పిల్లలు కూడా నేను చాలా ఇబ్బంది అయిందండి. పెద్దోళ్ళ పిల్లలు అందరూ కలిపి తీసుకొచ్చారండి. మీకు పిల్లలు ఉన్నారమ్మా? ఉన్నారండి. ఏం చదువుతున్నారు? ఒక అబ్బాయి 10th ఫెయిల్ అయిపోయాడు, ఒక అబ్బాయి కాలేజ్ చదువుతున్నాడు. మొత్తానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి ఇబ్బందిగా ఉందండి. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఇప్పుడు మా అమ్మగా ఇంటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ నీరు ఎక్కువైపోతుంది అంటున్నారు. ఓహో, ఇక్కడ లోపలికి రావడానికి పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళిపోతున్నారు. అవునండి. మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఎల్లుండి ఎప్పుడు వస్తామండి. కత్తిపూడి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతున్నారు ఈ మహిళ. ఎందుకంటే ఇక్కడ నీరు ఎక్కువగా ఉంది, రాకపోకలు లేవు. ఏ క్షణంలో వాళ్ళకి ఏమైనా అవినా ఏదైనా అత్యవసరం వచ్చినా సరే చాలా ఇబ్బంది అని చెప్పి అమ్మగారి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు. అడ్డదారి కూడా ఇవాళ రేపే ఉంటుందండి. మళ్ళీ రేపు పొలం ఉడిసేస్తే ఈ దారిని కూడా నన్నవరండి రైతులు. ఎందుకు నన్నవరండి? నన్నవరండి, పొలం పాడైపోద్ది. మరి పొలం నడుతుంటే పొలం కొట్లయి జారిపోయి అది చేసి ఇది చేసి వాళ్ళ పల్లి చేసుకుంటారు. వాళ్ళ పల్లికి మనం అడ్డు ఉంటాం వాళ్ళు, కానీ జారినవరం. ఇది ఏంటంటే రైతుల యొక్క భూమి నుంచి ఉన్నటువంటి రోడ్డు. ఇది రైతులు పని చేసుకుంటే ఎక్కడ కూడా నన్నవనని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తే ఇదంతా కూడా కాలువ. ఒకవేళ వరద ఎక్కువ వచ్చినా ఈ మార్గం కూడా మూసుకుపోయే అవకాశం ఉంది. అమ్మ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఊళ్ళోకి వెళ్తున్నా. ఎక్కడ మీది? జగన్ సైట్. జగన్ సైట్ అయితే మరి ఇక్కడ మార్గం ఇలా తిరగమ్మా, మార్గం లేదు కదా, ఇబ్బందిగా ఉందా? చాలా ఇబ్బందిగా ఉందండి. మనం ఈ గొట్టు మీద నుంచి అయితే నడుచుకుంటూ వచ్చాం. యాక్చువల్గా దారి ఇంచుమించు ఒక 1/2 కిలోమీటర్ అంత ఉంటుందేమో. ఆ గొట్టులో నుంచే నడుచుకుంటూ వచ్చాం. దారి వచ్చి అది అదే చూపించండి, చూసారు కదా, అది దారి. అక్కడ బైకులు పెట్టేసుకుని ఇలా చుట్టూ తిరిగి వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు, లేకపోతే అక్కడ బైకులు పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఇటువైపు చూస్తే ఇటువైపు కూడా బైకులు పెట్టుకున్నారు. చూసారా ఎన్ని బైకులు ఉన్నాయో? వాళ్ళందరూ కూడా ఈ గొట్టంతో వెళ్ళిపోతున్నారు అనమాట. మనం చూస్తే ఇలా చూపించండి, ఆ నీరు ఏదైతే ప్రవహిస్తుందో ఇదేమీ కాలువ కాదు, అడిగి నుంచి కాలువ ఉంది. పైన అయితే కాలువ కాదు, బ్రిడ్జ్ ఉంది పైన. ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది మునిగిపోయింది అనమాట. నడిచేవాళ్ళకి కానీ బళ్ళు వెళ్ళేవారికి కానీ ఆటోలకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కార్లు కూడా వచ్చేసేవి, అవసరమైతే భారీ వాహనాలు కూడా వచ్చేవి. అలాంటి బ్రిడ్జ్ మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు ఏంటంటే దీనికి సంబంధించి ఇక్కడ లోపల ఉన్నటువంటి ఆ కాజ్వే ఏదైతే ఉందో, ఏదైతే బ్రిడ్జ్ ఉందో అది కూడా పాడైపోయే పరిస్థితి ఉంటుంది. నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ ప్రవాహానికి, ఇది నీరు ప్రవాహం తగ్గినా కూడా దాని పరిస్థితి ఎలా ఉందో కూడా అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం మనం జగనన్న కాలనీలో ఉన్నాం. అక్కడ వాటర్ అనేది చాలా ఇంచుమించు గుండు లోతైతే వచ్చింది. మనం ఏదైతే ఉందో రైతుల బాట ఏదైతే ఉందో ఆ బాట నుంచి అయితే వచ్చాం. ఇంచుమించు 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడుచుకుంటూ అయితే వచ్చాం. ఇక్కడ ప్రస్తుతం మహిళలు అయితే ఉన్నారు.
అమ్మా చెప్పండి, ఇక్కడ రావడానికి ఇబ్బందిగా ఉంది కదా, ఎప్పటి నుంచి ఉందండి ఈ సమస్య? నీరు వచ్చినప్పుడు చాలా ప్రాబ్లంగా ఉంటుందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళడం కూడా లేదండి. ఎన్నో డబ్బులు పెట్టేసి జగన్ కాలనీ ఇలా ఉంటుందని అసలు తెలియదండి. కట్టిస్తానన్న సంగతి అనుకోకుండా పోలు మాకు స్థలం వచ్చేస్తుందన్న ఇల్లు లేని ఆతృతతో 10 లక్షలు 9 లక్షలు ఎన్నో ఎవరు సాగుతూ పెట్టి వాళ్ళు కట్టేసుకున్నామండి. పిల్లలు స్కూల్కి వెళ్ళినా కూడా ఎంత ఇబ్బంది పడిపోతున్నారండి. ఇప్పుడు పని లేకుండా 3 రోజులు పెట్టి ఇంట్లోకి ఆ పనికి వెళ్ళినా కూడా దారి లేదండి. ఆ ఇంట్లో కూర్చున్న కూరగాయలు తెచ్చుకున్నా కూడా దారి లేక ఇంట్లో ఉల్లిపాయలు ఉంటాయి, ఉల్లిపాయ ముక్కలతో ఏదో పులుసులో పెట్టేసుకుని చేసుకున్నామండి. చాలా బాధపడిపోతున్నామండి. మాకు పవన్ కళ్యాణ్ గారు ఈ ఆట ఆలకింత కనుక మాకు దారి వచ్చేలాగా బిచ్చి చేసేలాగా మా మొగోళ్ళకు ఉపాధి చేసేలాగా మా పిల్లలు స్కూల్కి వెళ్ళినా కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. ఇది నా ఒక సమస్య కాదండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సమస్య పడండి, చాలా బాధపడిపోతున్నారండి. ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ అన్నగారి దగ్గరికి చేరాలని మాట. మాకు బిజ్జి పడి మంచినీళ్ళు కూడా లేకుండా ఉంటే మంచినీళ్ళు రానా కూడా యాత్ర పడిపోతున్నారండి పిల్లలు. అమ్మ ముందు ఎక్కడ ఉండేవారు మీరు? ముందు ఊళ్ళో ఉండేవాళ్ళమండి, అద్దుకుండేవారు. అద్దుకుండేవాళ్ళమండి. ఏదో జగన్ గారు ఏదో స్థలం ఇచ్చారంటే ఆ వచ్చిన ఉత్సాహం మీద ఏమీ లేని వాళ్ళకి గంజానం పెట్టిన పరమాణంలా ఉంటుంది కదా అన్న దాని మీద స్థలం వచ్చిన దాని మీద ఇల్లు కట్టేసుకున్నామండి. అతను కడతానన్నా సరే మేము ఎంతో కొంత డబ్బులు వేసుకుని కట్టేసుకున్నామండి. కట్టేసుకున్నాక ఈ వర్షము దారి వస్తే ఏ దారి లేదండి, ఎవరు చూసి వాళ్ళు ఎవరు లేరండి. కనీసం భర్త పనిలోకి వెళ్ళి చేద్దారన్నా కూడా దారి లేదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా కాలేజీకి వెళ్ళకుండా పిల్లలు కూడా ఇంట్లో ఉండిపోయారండి. మీకు ఎంతమంది అమ్మా పిల్లలు? నాకు 2 పిల్లలండి. మీ ఆయన గారు ఏం చేస్తారండి? టాపీ కూలి పని అండి. దీనివల్ల వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉందండి. పనికి వెళ్ళకుండా 3 రోజులు పెట్టి అలాగే ఉన్నారండి. ఇంట్లో ఏ సామాన్లు కూడా లేకపోతే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కూర కింద వండుకుని చేసుకున్నామండి. అదే మా బాధ అండి. ఆ రోజున గొల్లపురంలో జగన్ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టిన రోజు మా అబ్బాయిని పక్కెక్కించుకుని ఏం కావాలి బాబు నీకని అడిగితే నేను 7 చదువుకుంటున్నానండి, నేను జగన్ కాలనీ నుంచి వచ్చానంటే నేను గెలగానే ఫస్ట్ మీకు బిర్జీ వేస్తాను అనేసి కూడా మాట ఇచ్చారండి మా బాబు. అడుగుండి ఎక్కడండి? ఎక్కడది? గొల్లపురాలు సన్ మార్కెట్ దగ్గర మీటింగ్ పెట్టారు కదండి. మీటింగ్ పెట్టినప్పుడు మాకు మాట కూడా ఇచ్చారు. అదే మాట ప్రకారంగా మేము అందరం కూడా గొల్లపురంలో కూటమి జగన్ కాలనీలో వాళ్ళతో కూడా ఓట్లు వేయించి గెలిపించుకున్నామండి. పవన్ కళ్యాణ్ రావాలి రావాలని మేము తీసుకొచ్చుకున్నదే. మాకు ఫస్ట్ ఆయన గెలగానే మాకు బ్రిడ్జి వేయించేస్తాడనండి. ఇక్కడ వాటర్ వచ్చిన తర్వాత ఎవరన్నా బయటికి వెళ్ళారా? వాటర్ వచ్చిన తర్వాత బయట అంటే నిన్న మొగోళ్ళు మన లోతు వస్తే కొంచెం వెళ్ళలేదండి, అసలు వెళ్ళలేదండి. లేదండి వెళ్ళక దారి ఎక్కడ ఉందండి? వరకు లోతు వచ్చేస్తుందండి. కరెంట్ వైర్ కూడా తెగిపోయి పడిపోయి నీరు కూడా తోసేస్తుందండి. దారిలో నీరు తోసేస్తుందండి. కరెంట్ వైర్ కూడా పైన స్తంభం పడిపోయి వైరు షాక్ కొడుతుందండి. ఇంకా అసలు వెళ్ళక దారి లేదండి. లోపల ఉన్న వాళ్ళు లోపల, బయట ఉన్న వాళ్ళు బయట ఉన్నామండి. వెళ్ళాల్సి వచ్చినా సరే బాట చాలా చిన్నది ఉంది. బాట చాలా నిజంగా ఇక్కడికి వచ్చి మేము ఎంత నరకవాదం పడిపోతున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేము గెలిపించుకున్నామండి. మా పవన్ కళ్యాణ్ అయినా సరే ఇంక ఇందులో అయిపోవడమే కానీ ఏం బయటకు వెళ్ళడానికి దారి లేదండి. అదేండి, సుమారు 700 ఇళ్ళు అయితే అక్కడ కట్టారు. దాదాపు ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. చాలా గృహప్రవేశాలు జరిగాయి. కొంతమంది దాకా మనం దారిలో చూసాం. ఇక్కడ నీరు వచ్చిన కారణంగా ఆ అమ్మాయి అయితే పుట్టింటికి వెళ్ళిపోయిన పరిస్థితి. నీరు తగ్గిన తర్వాత వస్తానని ఆ అమ్మాయి చెప్పింది. మనం ఆ విజువల్స్లో ఇందాక చూసాం. చెప్పండి అమ్మా, ఇంకా మీకు ఇది ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది? వచ్చినప్పటి నుంచి ఎలాగ ఉందా? 3 సంవత్సరాలు బట్టి పడుతున్నామండి. బాధ నెల బట్టి కాదండి, 3 సంవత్సరాలు బట్టి ఇందులో పడి నరకం చూస్తున్నామండి. పిల్లలు కూడా బయటకు వెళ్ళక రాత్రులు కూడా ఇంటికి వస్తారండి. పిల్లలు కూడా రాత్రులు బయట ఎక్కడ పడుకున్నారు కూడా వెనుక ఉంటలేదు, లైట్లు లేవండి. చాలా ఇదిగా ఉంటుందండి. చాలా పిల్లలు రాపోవడం, మేము ఇంటికాడ పిల్లలు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఇంట్లో పడి ఆడడం, తిన్నాక లేకుండా చాలా నరకం చూసేస్తున్నామండి. మాకు నీళ్ళు అనేది ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. ఎప్పుడో సడన్ గా వచ్చేస్తుందండి. నీళ్ళు వస్తుందంటే పొద్దున్న వెళ్తారేదండి. మాకు బయటకు వెళ్తారే కానీ పొట్టగడదండి. బయటకు వెళ్ళొస్తే మా పొట్టగడుతుంది. వాచ్ అనుకునేలోకి ఇక్కడ బోల్ డబ్బులు వేసి ఇల్లు కట్టేసుకున్నాను. ఈ ఇల్లు వదిలేసుకుని ఎక్కడ పోగలండి? ఇల్లు కట్టడానికి 10 లక్షలు 8 లక్షల వరకు అయిందండి. మాకు లోన్ ఎంత ఇచ్చారు? లోన్ 1,80,000 ఇచ్చారండి. ఉన్న అప్పులు చేసుకుని కట్టుకున్నామండి. ఎట్టి మనకంటూ తలదాసుకుని ఇల్లు నీడ ఉండాలి కదా అని ఇది వదిలిసిపోతాడంటే డబ్బులతో ఎలా బయటికి అద్దెలు కట్టాలంటే కష్టం, కట్టాలని ఇంకా అలా ఉన్నామండి. కూడా ఏంటంటే అండి అక్కడ నుంచి వచ్చేటప్పుడు లైట్లు లేవండి. ఆల్రెడీ ఇక్కడ జగనన్న కాలనీలో చాలా జరుగుతున్నాయి. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనకి ఎందుకంటే అక్కడ లైట్ లేదు, అక్కడ రక్షణ లేదు అనేది కూడా ఉంది. ప్రస్తుతం కావాలండి మాకు అర్జెంట్ గా. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో ఏమో తెలియదు. మాకు అర్జెంట్ గా బ్రిడ్జ్ కావాలండి. మేము బ్రిడ్జ్ కోసమని ఆయన పొట్టు పెట్టి గెలిపించుకున్నామండి. మా అబ్బాయికి మాట ఇచ్చాడండి, ఆయన గెలిచినంటే మాకు బ్రిడ్జ్ చేస్తాననేసి. ఆయన అది ఒక్కటి చేస్తే ఇంకెవరన్నా చెప్తారా? చెప్పినా అదే మాట అండి. ఎవడో ఏం చెప్పినాక అందరూ అదే మాట చెప్తారండి. అయితే ఇక్కడ పరిస్థితి చూస్తే రాకపోకలకి చాలా అంతరాయంగా ఉంది. ప్రస్తుతం అయితే ఇమీడియట్గా బ్రిడ్జ్ కావాలంటున్నారు.
ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. చెప్పాలంటే దారి దోపిడీలు కూడా జరుగుతున్నాయి. ఆ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్లో రావడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు. చెప్పండి. అదే అవును అవును, అమ్మాయిని ఏడిపించడం ఇలాంటివి కూడా జరుగుతుంది. ఎందుకంటే బ్రిడ్జ్ లేదు, అక్కడ లైటింగ్ అది లేదు. అదే చెప్పండి, మీకు సమస్య ఏంటండి? తెల్లారుజామునండి లోన బైక్ మీద వ్యాపారానికి వెళ్తారండి, ఉల్లిపాయ మూట కట్టుకుని. అయితే డబ్బులు జేబులో డబ్బులు 6 కాసేసండి. ఆ డబ్బులు పీక్ అది నొక్కేసండి, డబ్బులు తీసేసుకున్నారండి 6,000 రూపాయలు. మేము చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళం. మేము ఇల్లు కట్టుకుందామని వచ్చామండి. ఇది కూడా తిరగలేదండి. గవర్నమెంట్కి ఇస్తే ఇలా కట్టారండి. అది మేము అద్దెకు వచ్చామండి అందాకనండి. ఇదేమో కట్టుకుని ఒప్పుకోలేదండి. అది గవర్నమెంట్కి ఇస్తే అలా చేశారండి. మొత్తం అయితే ఇది పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే దారి పొడిగిన లైటింగ్ లేదు. దాంతోపాటు బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది వెంటనే నిర్మాణం జరగాల. ప్రస్తుతం బ్రిడ్జ్ వస్తే కనీసం ఆల్రెడీ ఇక్కడ దారి దోపిడీలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఏదో పోలీసులను ఎవరో కాపలా పెట్టినా అందాక వాళ్ళు ఏదో విధంగా రక్షిస్తారు. కాకపోతే బ్రిడ్జ్ అనేది లేకపోతే తినడానికి కూడా ఉండట్లేదు. ఏదో ఉల్లిపాయతోనో లేకపోతే ఏదో ఉన్న వస్తువులతోనే జీవనం గడుపుకోవాలని ఇక్కడ మహిళలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.